మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఆర్ గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి? గర్భాశయానికి వచ్చే క్యాన్సర్ చాలా కామన్గా లేడీస్లో చూస్తాము. ఇన్ఫ్యాక్ట్ గర్భాశయ కింద భాగము అంటే సర్విక్స్కి వచ్చే క్యాన్సర్ ఆల్మోస్ట్ ప్రతి 12 మందిలో ఒకరికి చూస్తాము. ఇండియాలో ఇది లేడీస్కి వచ్చే 2 మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో ఒకటి. సో యాజ్ అ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ ఎవరన్నా గర్భాశయ క్యాన్సర్ అంటే నేను దాన్ని 2 భాగాలుగా దాన్ని కేటగరైజ్ చేస్తాను. గర్భాశయ పై భాగము అంటే యూటరస్, గర్భాశయ కింద భాగము ముఖద్వారం అంటే సర్విక్స్. ఈ 2 చాలా డిఫరెంట్. సర్విక్స్కి వచ్చే క్యాన్సర్ వేరే, గర్భాశయానికి వచ్చే క్యాన్సర్ వేరే. అండ్ ఈ రెండిటికి కారణాలు వేరే, ఈ రెండిటి సిమ్టమ్స్ వేరే, ఈ రెండిటి ట్రీట్మెంట్ వేరే. ఈ గర్భాశయ కింద భాగము సర్విక్స్కి వచ్చే క్యాన్సర్ హెచ్పివి అనే వైరస్ మూలంగా వస్తుంది. ఈ వైరస్ బాడీలో సెక్స్ ద్వారా ఎంటర్ అవుతుంది అండ్ అది మన బాడీలోకి ఎంటర్ అయిన 20-30 ఇయర్స్ తర్వాత క్యాన్సర్ వస్తుంది. అండ్ ఈ సర్విక్స్ క్యాన్సర్ని మనం ప్యాప్ స్మియర్ ద్వారా ముందే పట్టుకోవచ్చు. సో ఈ గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ ఏదైతే ఎవ్రీ 12th ఉమెన్ని ఎఫెక్ట్ చేస్తుందో ఈ క్యాన్సర్ని ప్యాప్ స్మియర్ ద్వారా అది వచ్చే 3 ఏళ్ల ముందు నుంచే మనం మీకు ఇది రాబోతుంది అని కనుక్కోవచ్చు. ఎవరికైతే అది రాబోతుంది అని ప్యాప్ స్మియర్ ద్వారా తెలుసుకుంటామో అది రాకుండా అక్కడ ఒక చిన్న ప్రొసీజర్ చేసి రాకుండా చేయొచ్చు. సో అది గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్ ఆర్ సర్విక్స్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, పీరియడ్ మధ్యలో బ్లడ్ రావటము, సెక్స్ అప్పుడు బ్లీడింగ్ అవ్వడము, ఆర్ మెనోపాజ్ పీరియడ్స్ అయిపోయిన ఏజ్ ఎక్కువ ఉన్న లేడీస్లో కూడా వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అవ్వడము ఇలా చూస్తాము. ద సెకండ్ పార్ట్, అప్పర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ ఈజ్ కాల్డ్ గర్భాశయము. దానికి వచ్చే క్యాన్సర్కి కారణం ఏంటి అనేది ఖచ్చితంగా ఎవరికి తెలీదు. యూజువలీ లావుగా ఉన్న లేడీస్లో, ఒబీస్ వెయిట్ ఎక్కువ ఉన్న లేడీస్లో చూస్తాము అండ్ డయాబెటీస్ ఉన్న లేడీస్లో చూస్తాము. ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళలో కూడా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చిన్న వయసు వాళ్ళలో పీసీఓడి మూలంగా నెల పీరియడ్ రాకుండా 5 నెలలకి 6 నెలలకి ఒకసారి పీరియడ్ వచ్చే లేడీస్లో కూడా గర్భాశయ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాము. అలా అని సన్నగా ఉంటే గర్భాశయ క్యాన్సర్ రాదు అని లేదు, పిల్లలు పుడితే రాదు అని కూడా లేదు, షుగర్ లేకపోతే రాదు అని కూడా లేదు. సో గర్భాశయ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. బట్ యూజువలీ లావుగా ఉన్న వాళ్ళల్లో, షుగర్ ఉన్న లేడీస్లో, పీరియడ్స్ టైం టు టైం రాని లేడీస్లో, పిల్లలు పుట్టని ఇన్ఫర్టిలిటీ ఉన్న లేడీస్లో కొంచెం ఎక్కువగా చూస్తాము. గర్భాశయ క్యాన్సర్ ఉంటే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పీరియడ్కి మధ్యలో కూడా బ్లీడింగ్ కనిపించడము, పీరియడ్కి మధ్యలో వైట్ కలర్ లేదా పింక్ కలర్ వాటర్ కారినట్టు అనిపించడము, లేదా పీరియడ్ విపరీతంగా హెవీగా రావడం, కొన్ని రోజుల పాటు గడ్డలుగా 10-12 రోజులు పీరియడ్ రావడం కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణము. దీంతో పాటు మెనోపాజ్ వచ్చేసిన లేడీస్కి ఏ మాత్రము వైట్ డిశ్చార్జ్ కనిపించినా, బ్లీడింగ్ కనిపించినా, స్పాటింగ్ కనిపించినా, అది ఎంత కొంచెమైనా సరే అది కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణమే. సో ఈ గర్భాశయ క్యాన్సర్, యూటరస్ క్యాన్సర్ వచ్చే ముందు అండ్ ఎర్లీ స్టేజెస్లో బ్లీడింగ్ ద్వారా ఒక లేడీకి తెలిసిపోతుంది, నాకేదో తేడా జరిగింది, యూటరస్ ఏరియాలో ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని. ఈ గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ మట్టుకు ఆ గడ్డ కొంచెం పెద్దగా అయ్యి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజెస్లోనే సిమ్టమ్స్ కాజ్ చేస్తాయి. అండ్ ప్యాప్ స్మియర్ ఎందుకు చేయించుకోమంటాము అంటే అది క్యాన్సర్ రాకముందే లేదా క్యాన్సర్ చాలా చిన్నగా ఉన్నప్పుడే చెప్పేస్తుంది. ఈ ఫస్ట్ స్టేజ్ సర్విక్స్ క్యాన్సర్కి యూజువలీ సిమ్టమ్స్ ఉండవు, తెలవదు మనకు అక్కడ ఏదో అవుతుంది అని, బికాజ్ ఏ సిమ్టమ్ ఉండదు. అందుకే ప్యాప్ స్మియర్ చేయించుకుంటే సర్విక్స్ క్యాన్సర్ రాదు. గర్భాశయ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఏమో బ్లీడింగ్ ద్వారా ముందే తెలియజేస్తుంది, ఇక్కడ ఏదో తేడా అవుతుంది, మీరు చెక్ చేయించుకోండి అని. గర్భాశయ క్యాన్సర్ లేడీస్లో వచ్చే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. సో ప్రతి ఒక్కళ్ళు ప్యాప్ స్మియర్ చేయించుకోవాలి 3 ఏళ్లకు ఒకసారి. అండ్ ఏమాత్రము మీ పీరియడ్స్లో తేడా జరుగుతుంది, పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తుంది,
లేదా పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ కనిపిస్తుంది అంటే అది క్యాన్సర్ లక్షణము, అండ్ యూ హ్యావ్ టు సీ ద డాక్టర్.